ఏ రైతు కూడా ఇవాళ టిక్కు కాదు కదా టకీమని కూడా పరిస్థితి లేదు. అర్ధరాత్రి 12:30కు లేచి చూస్తే ఏంద్రా నాయన అని అడిగి చూస్తే అరే టకీమంటే అన్నాడు, టికీమంటే టకీ లేదు టికీ లేదు. సెల్ ఫోన్ వాడు ఛార్జింగ్ 100 పెట్టుకుండు, తెల్లారు చూసారు 0 అయింది. సెల్ ఫోన్ 0 అయింది తప్ప కానీ 0 పైసలు కూడా పడే పరిస్థితి లేదు. ఇక రేపు వెళ్ళిన పెద్ద బ్యానర్ ఐటమ్ రైతు భరోసా విజయవంతం అని ప్రకటన చేస్తారు. అంతే ఇక. అరే ఆయన పని అట్టుంది. రైతు రుణమాఫీ అయిందా? ఆయన రుణమాఫీ చేసిండా? ఆయన కొనారెడ్డి వెళ్ళిపోదాం పాదే. నేను నల్గొండ నుంచి చెప్తున్నా, ఆయన కొనారెడ్డిపల్లికి నేను బస్ కిరాయి పెడతా, పోదాంపా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఒకటేనే, ఏ దొడ్లు కడుతుంది ఏ దొడ్లు ఇంతేంది, ఆయన డాడీ అని పిలవాలి. ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉన్నది, ముఖ్యమంత్రి అయిండు అంతే. ఇక ఆయన ఇవాళ ఊసిపోయినా లేదు. మాజీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనేది ఉంటదిగా చచ్చిపోయేంత వరకు, ఆయన కోరిక ఉన్నది తప్ప ప్రజలకు సర్వీస్ చేసే పరిస్థితి. ఊసిపోయే జోలు చెప్తున్నా. ఆయన 2032-34 దాకా నేనే సీఎం ఉంటా అంటున్నాడు. ఎల్లకి ఎట్లేవు మళ్ళీ పని లేవు, తనకు తగులు లేదట కానీ హెల్త్ షుగర్ అడిగిండట వాడు. అర్థమైందా? ఆయన పరిస్థితి ఉంటది.